మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. ఎందుకు రేవంత్ అన్న మా భూముల పైననే కన్ను పెట్టిండో ఏమో మాకు అదే అర్థమవుతలేదు. మా నా పేరు జ్యోతి, ఊరు లగచర్ల, మండలం దుద్యాల్, జిల్లా వికారాబాద్ మాది. ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము. అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు. ఫార్మా రాదు, మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు. మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్యాల్లో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిండ్రంట. దుద్యాల మండలం కదా, దుద్యాల్లో వేసిండ్రంట. మళ్ళీ వీళ్ళందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు. అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలియదు, గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో. ఆల్రెడీ ఆ వీడియోలో గో బ్యాక్ కలెక్టర్ అని చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు. కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్గా వచ్చేసిండు కలెక్టర్ అన్న. జ్యోతి, మీకు ఎంత భూమి ఉందా? వెనకాల మాట్లాడకండి తమ్ముడు ప్లీజ్. మా ఆయన పేరు పైన భూమి లేదు, మా మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాల భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుందని చెప్పిండ్రు. దాంతో మీ ఆయన ఆవేశపడి ఆందోళనకు పోయిండు. మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే. వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి, ఒక మాట చెప్పు, నీకు సురేష్ అన్ననన్నా లేకపోతే నరేందర్ అన్ననన్నా మీరు దాడి చేయండి, చంపండి, గుద్దండి అని చెప్పి ఎవరు చెప్పలేరు మాకు. ఎందుకు వచ్చింది కోపం? అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న? ఎవరికన్నా వస్తుంది కదా. మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? ప్రభుత్వం పైసలు ఇస్తా అంటుంది కదా, మరి ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్, చెప్పలేరు. తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్పిండా? ఏం చెప్పలేరు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్లో అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది, అంతా సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. మీ భర్తను కలిసినావా నువ్వు జైల్లో? నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిండ్రు అని మస్తు ఏడ్చిండ్రనా. ఏడవకు, ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఏడవకు. కాకపోతే ఆయనను కొట్టిండ్రా పోలీసు వాళ్ళు? చెప్పిండా కొట్టిండ్రని చెప్పిండనా? పెట్టిండా దెబ్బలు? చేతుల పైన చూపించిండు. మంచిది. रोमत रोमत तुम्हारे को रुलाने के लिए नहीं बुलाया, तुम्हारे को हिम्मत दिलाने के लिए बुलाया. नीलता నీ పేరు ఏందమ్మా?